తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. వర్షాలు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మహబూబాబాద్ జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది అన్నారు. జిల్లాలో 4 మృతి చెందడం బాధాకరమన్న సీఎం దాదాపు 30,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. అధికారుల చర్యలతో ప్రాణ నష్టం తగ్గించగలిగామన్న రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్న సీఎం నష్టపోయిన 3 తండావాసులకు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. పంట నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలన్న ఆయన కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే రాష్ట్రానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని అన్నారు. విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి.